పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. రైతు సోదరులను దగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. దగా చేసింది వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రామచంద్రారెడ్డి గాని, ఆ రోజున ఇక్కడ టీటీడీ వాళ్ళు గాని వీళ్ళు గాని చేశారు. మేంగా చేసింది దగా. ఎందుకంటే గత 2018-19లో కూడా మామిడి రైతులు ఆ రోజు నష్టపోతా ఉంటే ₹2.5 ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు. 2019 నుంచి 24 వరకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్ అయ్యి ఆ రోజుల్లో ఎంత చేసినా కూడా ఒక రోజు కూడా ధర నిర్ణయం లేదు. ఆ రోజు తోతాపురికి ఎక్కడ గానీ ప్రభుత్వం ఆర్థిక ఆదుకోవాలి. కానీ ఈ రోజు ప్రభుత్వ పరంగా ₹4 తోతాపురి ఆదుకున్నాం. ఆ ఘనత మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మా ఎన్డీఏ కూటమిగా చెందుతుంది. ఎవరికి చెందదు. ఈ రోజు ఫ్యాక్టరీలంతా కూడా సిండికేట్ అయ్యేదానికి కారణం నిన్న వాళ్ళు పెట్టిన బంగారుపాలెంలో పెట్టిన ఒక గోడౌన్ ఫ్యాక్టరీ యజమాని తాసా, అతని వల్ల ఇదంతా జరుగుతాం. అతను బెంగళూరు నేటివ్ ఉండి వైసీపీ పార్టీకి సానుభూతి పరుడుగా ఉండి ఆ తాసా యజమాని, అతని వల్ల ఈ రోజు మామిడి రైతులన్నీ కూడా ఒక గిట్టుబాటు ధర లేకుండా దాని వల్ల అదొక ప్రాబ్లం. అతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా నిన్నటి వారు తెలుసుకోవచ్చు. మేము మీ ద్వారా నిన్న మాట్లాడినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గాని, భూమన కరుణాకర్ రెడ్డి గాని మేము ఒకటే చెప్తున్నాం. మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విధంగా రైతులకి మీ ప్రభుత్వంలో ఒక్క రోజు కూడా ఇచ్చింది. ఊరికే నిందలను ఒప్పుకునేది కాదు. మీరు ఎక్కడైనా బహిరంగ చర్చకు వస్తే మేము ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా మేము వచ్చి బహిరంగ చర్చకి మేము పిలిచేది, దానికి సంబంధించి సవాల్ ఇచ్చేదానికి కూడా మేము రెడీగా. అంటే పర్యటన ఎవరైనా పెట్టుకోవచ్చు. రైతులు ఆదుకోని వ్యక్తి పర్యటన అంటే నవ్వుకోవాలి. ఏ రోజు 2019 నుంచి 24 వరకు ఏ రోజు రైతులను ఆదుకోవాలి. ఇప్పుడు ఇదే మామిడి రైతులు ఏమేమి జరిగిందో మీకు తెలుసు. ఈ రోజు సుమారు 5,50,000 టన్నులు మెట్రిక్ టన్స్ తోతాపూర్ వస్తే ఫ్యాక్టరీలు టోటల్ కెపాసిటీ ఉండేది 48 ఫ్యాక్టరీ ఉన్న ఉమ్మడి జిల్లాలో. దాంట్లో 1,60,000 టన్నుల నుంచి 1,75,000 తీసుకునే కెపాసిటీ ఉంది. ఆ ప్రకారం తీసుకోవాలి. కానీ కొన్ని ఫ్యాక్టరీలు మనకు రష్యాలో, ఉక్రెయిన్ దీని వల్ల వాళ్ళకి సంబంధించిన పల్ప్ పోకుండా స్టాక్ అయిపోతే కొన్ని నిలిపేశారు. సుమారు ఒక 28 ఫ్యాక్టరీలతో రన్ అవుతా ఉంది. వాటి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు గారు కానీ, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అగ్రికల్చర్ అధికారులు కానీ, ముఖ్యంగా అచ్చెన్నాయుడు అన్న జిల్లా పర్యటించి మామిడికి ఎక్కడెక్కడ ప్రసిద్ధ దామల చెరువు గాని, చిత్తూరు గాని, బంగారుపాలెం తిరిగి ఎంపీ గారు మేమంతా కూడా ఎమ్మెల్యేలు తిరిగి అక్కడ మీటింగ్ పెట్టుకుని ఏ విధంగా చేయాలని చెప్పడం జరిగింది. కొన్ని చోట పొరపాటు ప్లస్ క్రాప్ ఎక్కువైపోయింది ఈసారి. దీనివల్ల పొరపాటు అక్కడికి కూడా రైతుకి గతంలో అయితే ప్రభుత్వం జ్యూస్ ఫ్యాక్టరీకి ఇస్తేనే ₹4. ఈసారి చంద్రబాబు నాయుడు మా పెద్దన్న గారు అట్లా చేయాల. కాటా వేసుకున్న తర్వాత ఆ ఫ్యాక్టరీకే కాకుండా ఇక్కడ నుంచి బార్డర్ ఉన్నటువంటి మనకు పఠాన్కోట ఉండొచ్చు, కన్యాకుమారికి ఉండొచ్చు, ఎక్కడికైనా ట్రేడర్ కొనుక్కోపోతే వాళ్ళకి ₹4 ఇచ్చే విధంగా కూడా చేయడం జరిగింది. అంటే రైతులు ఆదుకునేది మేమా వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. అప్పుడు మనం మాట్లాడిన మంత్రి గారి మండలం పక్కన సదుము సోమలా వాళ్ళ ఫ్యాక్టరీ మూసేస్తే పక్కన మాకు దామల చెరువుకి వచ్చి చేస్తడం జరిగింది. మా దామల చెరువు మండలంలో ఆదుకునేది ఎవరో ఒకసారి ఆలోచించాలి. ఏదో మాటలు చెప్పేది కాదు. ఏదో ఒకటి బురద జల్లాలనుకుంటే ప్రజలే తిప్పికొడతారు.